హలో ఫ్రెండ్స్, వార్ 2 మూవీ, కూలీ మూవీ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్. నిన్న సెకండ్ డే ఇండియాలో వార్ 2 మూవీ, కూలీ మూవీ ఎంత నెట్ సాధించింది? రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, సీడెడ్, నైజాం, వార్ 2 కూలీ మూవీ కలెక్షన్ పరిస్థితి ఏంటి? సెకండ్ డే రెండు సినిమాల్లో ఏ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అప్పర్ హ్యాండ్ సాధించింది అనేది ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 మూవీ మొదటి రోజు బాలీవుడ్ కానీ టాలీవుడ్లో కానీ నెగిటివ్ రివ్యూస్ అయితే వచ్చినాయి. కానీ ఇద్దరు స్టార్ హీరోల పవర్ అనేది మొదటి రోజు సెకండ్ డే కలెక్షన్ చూస్తే క్లియర్గా అర్థమైంది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్స్ అనేది భారీ జంపుగానే వచ్చింది. ఆన్లైన్ బుకింగ్ తీసుకుంటే మొదటి రోజు 6,80,000 టికెట్లు బుక్ మై షోలో బుక్ అవుతే సెకండ్ డే వచ్చేటాలకు 7,47,000 టికెట్లు బుక్ అయింది. ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. పోటీలో కూడా ఈ అడ్వాన్స్ బుకింగ్ జరిగిందంటే స్టార్ పవర్ అనేది నిదర్శనం. మొదటి రోజు కంటే హిందీలో నెట్ కలెక్షన్ ఎక్కువ రాబట్టింది. 45 కోట్ల నెట్ కలెక్షన్ రాబట్టింది. నిన్న ఎక్కడ చూసినా కానీ వార్ ప్రభంజనంగానే వచ్చింది. హిందీలో ఆడియన్స్ కూడా పబ్లిక్ టాక్ తీసుకున్న యూట్యూబర్స్ కూడా చూస్తుంటే ఎన్టీఆర్, రుతిక్ రోషన్, ఎన్టీఆర్ డామినేషన్ ఫస్ట్ హాఫ్ అనే టాక్ మాత్రం ఆడియన్స్ నుంచి అయితే క్లియర్గా కానొచ్చింది. భారీ కలెక్షన్స్. ఈ సినిమా మాత్రం నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా కానీ, ఎంతమంది ఈ సినిమాను తొక్కాలని చూసినా కానీ, ఇద్దరు స్టార్ హీరోల పవర్ అనేది వార్ 2 మూవీని ఎంత దూరం తీసుకెళ్తుందో. రెండో రోజు అయితే కలెక్షన్ జంపు చూసి చాలామందికి నిద్ర పడతలేదు. ఇక ఇండియా మొత్తం మీద రెండో రోజు 60 కోట్ల నెట్ సాధించింది వార్ 2 మూవీ. ది బిగ్గెస్ట్ రికార్డ్ అనుకోవచ్చు. పోటీలో నాకు తెలిసి భారీ పోటీలో ఇప్పటి వరకు ఏ సినిమా సెకండ్ డే 60 కోట్ల నెట్ సాధించినట్టు ఇండియన్ సినిమాలో ఏ సినిమా లేదు. అలాంటి రికార్డ్ అయితే సాధించి పెట్టింది వార్ 2 మూవీ. ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టింది. 8 కోట్ల దాకా షేర్ రాబట్టింది. 14 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. ఇంకా గ్రాస్ లెక్క క్లియర్గా రాలేదు. నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. రెండు తెలుగు రాష్ట్రాలు అయితే సీడెడ్లో మాత్రం కలెక్షన్స్ అయితే ఇంప్రూవ్ అనే ఉన్నాయి. 1,60,00,000 దాకా షేర్ రాబట్టింది వార్ 2 మూవీ. ఆంధ్రలో కూడా బెస్ట్ కలెక్షన్సే. కానీ నైజాంలోనే వార్ 2కి ఆంధ్ర సీడెడ్తో పోలిస్తే ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే నమోదు కావట్లేదు. ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల ఏరియాల వారి షేర్ ఎంత, గ్రాస్ ఎంత అనేది క్లియర్ లెక్క వచ్చిన తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడదాం. ప్రజెంట్ అయితే వార్ 2 మూవీ డే 1తో పోలిస్తే డే 2 మాత్రం ఫుల్ జంప్ అయింది. ఆడియన్స్లో కూడా టాక్ అనేది మారిపోయింది. పాజిటివ్ టాక్గా తీసుకెళ్తుంది. ఈరోజు సాటర్డే, రేపు సండే, ఇంకా రేపు మాత్రం రచ్చ మామూలుగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాకి అయితే ఒక రేంజ్లోనే ఊపేస్తుంది నాకు తెలిసి. ఇక ఇండియాలో ఇప్పటి వరకు 118 కోట్ల నెట్ సాధించింది వార్ 2 మూవీ. ఇంకా ఓవర్సీస్ కలెక్షన్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇంకా టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ లెక్క అనేది ఇంకా క్లియర్గా అందలేదు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే వార్ 2 మూవీ 180 కోట్ల దాకా గ్రాస్ 2 డేస్ అయితే ఎస్టిమేట్ అయితే వచ్చినట్టు క్లియర్గా ఉంది. మరొక వీడియోలో చాలా డీటెయిల్స్, చాలా క్లుప్తంగా షేర్ ఎంత, గ్రాస్ ఎంత, బిజినెస్ ఎంత అనేది క్లియర్గా మాట్లాడదాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ వార్ 2 కంటే రెండో రోజు కలెక్షన్స్ అనేది కొద్దిగా తగ్గినాయి. ఇండియా మొత్తం మీద కూలీకి అయితే 56 కోట్ల నెట్ సాధించింది. వార్ 60 కోట్ల నెట్ సాధిస్తే 56 కోట్ల దాకా ఇండియా మొత్తం మీద నెట్ అయితే సాధించింది. ఇక సినిమా 2 డేస్ కానీ ఇండియా నెట్ చూసుకుంటే 118 కోట్లు ఉంది. కానీ వార్ 2 కంటే ఎక్కువ ఉంది. మొదటి రోజు మాత్రం డామినేషన్ అనేది క్లియర్గా కూలీ కానొచ్చింది. ఇంకా తమిళనాడు మొత్తం మీద రెండో రోజు కూడా మాస్ ర్యాంపేజ్ ఎక్కడ తగ్గలేదు. ఇంకా తమిళ్ మొత్తం ఎగబడి చూస్తూనే ఉన్నారు. లోకేష్ కనకరాజు, రజనీకాంత్ క్రేజ్ అనేది ఇంకా వేరే సినిమా పోటీ లేని లేదు. తమిళనాడులో ఆల్మోస్ట్ 30 కోట్ల దాకా గ్రాస్ రాబట్టింది. రెండో రోజు అయితే దుమారం లేచిపోయింది. ఇది సెకండ్ డే ఆల్ టైమ్ రికార్డు. మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు తమిళనాడులో. రజనీకాంత్ 74-75 సంవత్సరాల్లో తమిళ ఇండస్ట్రీ రికార్డు కొట్టడం అంటే. కానీ రజనీకాంత్కు నార్మల్ డైరెక్టర్ పడితే ఈ రేంజ్ క్రేజ్ ఉండదు. లాస్ట్ మూవీ వచ్చింది. కానీ రజనీకాంత్కు గతంలో ఒక శంకరు, ప్రజెంట్ ఇప్పుడు మన లోకేష్ కనకరాజు ఇలాంటి టాప్ డైరెక్టర్ పడ్డప్పుడే రికార్డు వస్తుంది. నార్మల్ డైరెక్టర్ పడ్డప్పుడు పెట్ట కానీ, లేకపోతే పెద్దన్న కానీ, వేరే సినిమాలు కానీ దరిదాపులో కూడా లేదు. దీంట్లో లోకేష్ కనకరాజు క్రేజ్ అనేది, డైరెక్టర్ క్రేజ్ అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇంకా కేరళ మొత్తం మీద రెండో రోజు కూడా సాలిడ్ లీడే. కర్ణాటక మొత్తం మీద నేను వార్ 2
కూలీ తగ్గపారు ఉంటుంది అనుకున్నా కానీ కర్ణాటక మొత్తం మీద కూలీవే లీడ్ తీసుకున్నది, బెస్ట్ కలెక్షన్సే రాబట్టింది. 2 తెలుగు రాష్ట్రాలు అయితే ఆల్మోస్ట్ 10 కోట్ల దాకా రెండో రోజు అయితే గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది. నిన్న రెండో రోజు అయితే బెస్ట్ కలెక్షన్సే నమోదైంది. నైజాంలో మాత్రం వార్ 2 కంటే కూలీ లీడ్ తీసుకుంటుంది కలెక్షన్స్ పరంగా. ఆంధ్ర సీడెడ్ చూస్తే వార్ 2 అనేది ఎక్కువగానే వస్తుంది. 2 సినిమాలు అయితే నిన్న ఇండియాలో నెట్ పరంగా చూసుకుంటే కూలీ వార్ 2 మూవీ అరుదైన రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. 118 కోట్ల రెండో రోజు రాబట్టినాయంటే 2 సినిమాలు. ఈ సినిమాలు సోలో రిలీజ్ ఉంటే ఏ రికార్డు మిగిలబోతుండే. పోటీలో రిలీజ్ అయినాయి 2 సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలు. ఇటు సూపర్ స్టార్ రజనీకాంత్ డైరెక్టర్ క్రేజు, ఇటు ఎన్టీఆర్ రుతిక్ రోషన్ క్రేజు. ఇలాంటి క్రేజులో 2 సినిమాలు పోటీ పడి ఈ రేంజ్ కలెక్షన్ సాధించిందంటే రెండో రోజు కూడా పోటీ పడి అంటే ఇది అరుదైన రికార్డ్. ఈ రోజు కూడా హాలిడే ఉంది కాబట్టి మూడో రోజు 2 సినిమాలు ఆన్లైన్ బుకింగ్ కానీ ఆఫ్లైన్ బుకింగ్ కానీ ఎక్కడ తగ్గట్లేదు. చాలామంది కంపారిజన్ ఏం చేయాలంటే వార్ 2 కానీ కూలీ మూవీ కానీ సోలో రిలీజ్ సినిమాలకు సోలో రిలీజ్ మాత్రమే కంపేర్ చేయాలి. 2 భారీ సినిమాలు ఈ రేంజ్లో రిలీజ్ అయినప్పుడు సోలో రిలీజ్ మూవీకి కంపేర్ ఎలా చేస్తారు? ఉదాహరణకు ఐమాక్స్లో 6 థియేటర్లు ఉన్నాయి. నిన్న మొదటి రోజు ఏ విధంగా పడ్డది? 3 థియేటర్లు దీనికి, 3 థియేటర్లు వార్కు. ఆ విధంగా సోలో రిలీజ్ ఉందంటే 6 థియేటర్లు ఒకే మూవీ పడుతుండే. 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ డివైడ్ అవుతాయి, ఆడియన్స్ డివైడ్ అవుతారు, థియేటర్లు డివైడ్ అవుతాయి, ఇంత డివైడ్ అవుతుంది. మొదటి సోలో రిలీజ్ మూవీ కలెక్షన్స్తో కంపేర్ మాత్రం చేయదు. ఇది తెలియకుంటే ఇంకా వాళ్ళకి బుర్రలేనట్టే నా దృష్టిలో మాత్రం. 100% వార్ 2 మూవీ గతంలో ఉన్న హైప్ అయితే లేదు, రిలీజ్ టైంకు తగ్గింది. కానీ స్టార్ పవర్ అని మాత్రమే వార్ 2 కలెక్షన్ డే 1 కానీ డే 2 కానీ డే 3 కానీ ఎన్టీఆర్ రుతిక్ రోషన్ స్టార్ పవర్ మీదనే వెళ్తుంది. ఓన్లీ డైరెక్టర్ పవర్ లేదు, ప్రొడక్షన్ పవర్ లేదు. కూలీ మూవీ డైరెక్టర్ పవర్ ఉంది, స్టార్ పవర్ ఉంది. ఇంకా సన్ పిక్చర్ మొత్తం ఏ విధంగా బుకింగ్ ఏ విధంగా మాయ చేశారో రిలీజ్ కంటే ముందు చూసినాం కదా. కార్పొరేట్ బుకింగ్ అని అసలు సౌత్ మొత్తం డామినేట్ చేయాలని చూసారు వాళ్ళు సన్ పిక్చర్స్ అయితే. అయినా కానీ ఇక్కడ స్టార్ పవర్ తోటి వార్ 2 అనేది ఈ రేంజ్లో వచ్చేసింది. ఈ సినిమా మార్నింగే రికార్డ్ చేశా, లేట్ అయింది అప్లోడ్ చేయడానికే. టోటల్గా ఏరియాల వారి కలెక్షన్స్ ఆంధ్ర ఎంత, సీడెడ్ ఎంత, నైజాం ఎంత, బిజినెస్కి ఎంత రాబట్టింది 2 రోజులకు, ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంత అనేది క్లియర్గా మాట్లాడదాం. ఓవర్సీస్లో మాత్రం ముందే కూలీ అనేది దుమారం లేపేస్తుంది. ఆల్మోస్ట్ మొదటి రోజు అయితే టోటల్ కలిపేసి 8 మిలియన్ సాధించింది. 10 మిలియన్స్ కూడా సెకండ్ డే తోటి ఓవర్సీస్లో కూలీ కంప్లీట్ చేసుకున్నది. ఆల్మోస్ట్ 6 మిలియన్ దాకా వెళ్ళింది వార్ 2 మూవీ. టోటల్ కలెక్షన్స్ గ్రాసు బిజినెస్కు సంబంధించిన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే డీటెయిల్స్ తీసుకొని లేట్ అయినా కానీ మాట్లాడదాం. ప్రజెంట్ అయితే 2 సినిమాలు డే 2 నువ్వా నేనా పోటీ పడి కలెక్షన్స్ అయితే నమోదైనాయి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. నిన్న లీడ్ తీసుకున్నది వార్, ఈరోజు ఏ సినిమా లీడ్ తీసుకొని అడ్వాన్స్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ సాధిస్తుందో వెయిటింగ్. చాలామంది ఎన్టీఆర్ అభిమానులు కానీ, కొందరు అదర్ హీరోల అభిమానులు కానీ, కొందరు ట్రోల్ చేసేటోళ్ళు కానీ ఎన్టీఆర్ మార్కెట్కు తెలిసే కదా బాలీవుడ్ మూవీ ఎందుకు అవసరము, లాస్ట్లో ఎన్టీఆర్ను కొద్దిగా నెగిటివ్ షేడ్లో చూపెట్టారు కదా, ఎన్టీఆర్ చేయవలసిన అవసరం ఏమున్నది అంటే ఎన్టీఆర్ 100% ఏదో పర్పస్ ఉంటుంది. 100% నేను బిలీవ్ చేస్తున్నా బాలీవుడ్ వార్ 2లో నటించినంటే ఏదో తన ఉంటుంది, ఏదో పర్పస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక డే 1 కలెక్షన్స్ ఎన్టీఆర్ మార్కెట్కు వార్ 2 తగ్గింది అనేటోళ్ళకు అందరికీ డ్రాగన్ మాత్రం సమాధానం చెప్తుంది. ఆ సినిమా పెట్టే డే 1 రికార్డు కానీ, ఆ సినిమా కలెక్షన్స్ కానీ టాక్తో సంబంధం లేకుండా డే 1 ఏ విధమైన ఊచ కోతగా వస్తుందో అందరూ వెయిట్ చేయండి. అసలు కొరటాల శివ వంటి డిజాస్టర్ డైరెక్టర్ తోటి 98 కోట్ల షేరు, వరల్డ్ వైడ్గా 170 కోట్ల దాకా గ్రాస్ రాబట్టినంటే ఎన్టీఆర్ క్రేజ్. చాలామంది అభిమానులు కూడా ఇది బాలీవుడ్ సినిమా కదా, ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంటర్వెల్ నుంచి వెళ్తుంది కదా, ఇలాంటి టాక్ వల్ల కొద్దిగా లైట్ తీసుకున్నారు. దేవర ప్రభంజనం చూశారు కదా, రేపు డ్రాగన్కు దానికన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. జస్ట్ వెయిట్. డే 1 కలెక్షన్ అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్స్ ఎక్కువ ఎన్టీఆర్కే ఉన్నాయి. థ్యాంక్ యూ.